Hi to all, welcome to my channel Career and Printed. This is Mahesh. ఈరోజు వీడియో అంటే ఏపీ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అలాగే కొన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట. అయితే ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్గా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే మీ బైపీసీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియోని. కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే బీఈ అండ్ బీటెక్ వచ్చేసి బయోటెక్నాలజీ, టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, అలాగే ఫార్మసీ కోర్సెస్ వచ్చేసి బీ ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మ్ డి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. అలాగే నెక్స్ట్ డేట్స్ వచ్చేసి ఏ రోజు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకుంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 12th ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ 13 నుండి 14th వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బై రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ కోర్స్ పెట్టుకోవాలని చెప్పేసి మీకు పెట్టుకోవడానికి 14th నుండి 17th వరకు అయితే ఉంటుందన్నమాట, అక్టోబర్ వరకు. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ 18th ఉంటుంది. అంటే మీకు ఏదైనా సపోజ్ నచ్చలేదు, మళ్ళీ మీరు డెసిషన్ చేంజ్ చేసుకుంటే అలాంటప్పుడు మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అలాగే రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 21th జరుగుతుందన్నమాట, అక్టోబర్. అలాగే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ అనేటువంటి కాలంలో మీరైతే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసి 21 నుండి 24th వరకు. అలాగే అటెండింగ్ క్లాసెస్ వచ్చేసి 21 నుండి జరుగుతాయి అన్నమాట. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేనైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1200 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ, అలాగే 600 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే in respect of undergraduate professional courses in engineering including technology and pharmacy, the candidates should have completed 16 years age of as on 31/12/2025. December 31, 2025 రోజుకి 16 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట క్యాండిడేట్స్కి. అలాగే in respect of form D courses, Doctor of Pharmacy courses, the candidate should have completed 17 years age of, అంటే ఫామ్ డి చేయాలంటే 17 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే హౌఎవర్ మ్యాక్సిమం ఎలిజిబుల్ ఏజ్ ఫర్ అబ్టైనింగ్ ఏ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఈస్ 25 years ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 29 years ఫర్ అదర్ క్యాండిడేట్స్. అంటే మీకు ఈ ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇలాంటి వాటి కోసం కొద్దిగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. 25 years లోపు అయితే ఉంటే మీకు వస్తుంది అనమాట ఓసీ క్యాండిడేట్స్కి. అలాగే 29 years వరకు అయితే వేరే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, <1 MB ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, క్యాప్ లేదా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్, గైడ్స్ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లో అయితే జరగదంట సర్టిఫికేట్ వెరిఫికేషన్. వీళ్ళైతే
ఒరిజినల్ సర్టిఫికేట్ అలాగే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. మీకు మీ సర్టిఫికేట్స్ అక్కడ వెరిఫికేషన్ చేస్తారన్నమాట. ఏ సర్టిఫికేట్ కావాలి కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ చూద్దాము. The candidates are required to keep the following certificates in soft copies in PDF format with less than 1 MB. ఫస్ట్ వచ్చేసి ఏపీ ఎగ్జాట్ 2025 ర్యాంక్ కార్డు హాల్ టికెట్, అలాగే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్కి ఈక్వివలెంట్గా ఉన్నటువంటి ఏదైనా కూడా. చాలామంది అయితే ఇంటర్మీడియట్ చేశారు, కొంతమంది వొకేషనల్ కోర్సెస్, బ్రిడ్జ్ కోర్సెస్ ఏదైనా పర్లేదు, వాళ్ళ మార్క్స్ మేము అయితే తీసుకుని వెళ్ళాలి. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 45% అండ్ అబోవ్ మార్క్స్ ఉండాలి. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40%, 39.5% అండ్ అబోవ్ మార్క్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నమాట. అంటే స్ట్రీమ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలా ఉంటాయి కదా వాటిలో. అలాగే ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదనుకుంటే ఎస్ఎస్సి మార్క్స్, 10th క్లాస్ మార్క్స్ మేము ఉండాలి. అలాగే టీసీ ఒరిజినల్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 6th టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట 2025-2026కి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్. రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ other than study period from the state or residence certificate of father or mother for a period of 10 years including the period of employment outside Andhra Pradesh from Tahsildar in respect of non-local candidates. నాన్-లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 10 years ఇలా వాళ్ళ ఫాదర్ లేదా మదర్ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ అలాగే తహసీల్దార్తో సైన్ చేసుకొని ఇవన్నీ కూడా చేసుకొని మీరు ఇవ్వాలన్నమాట. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రైస్ కార్డ్. ఫీ రియంబర్స్మెంట్ కోసం అయితే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మీకు ఇన్కమ్ తక్కువ ఉంది, బిలో పవర్టీ లైన్లో ఉన్నారని చెప్పేసి అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అన్నమాట ఫీ రియంబర్స్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి local status certificate if applicable if a candidate who migrates to any part of state of Andhra Pradesh from the state of Telangana 2nd June 2014 to on before 1 June 2024 shall be regarded as a local candidates in the state of Andhra Pradesh. ఆ డేట్ నుండి ఆ డేట్ ఉన్న వాళ్ళనైతే లోకల్ క్యాండిడేట్స్గా చూస్తారని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నోట్ అనమాట. ద క్యాండిడేట్స్ పర్సూడ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ డిగ్రీ కోర్సెస్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. అంటే ఇంటర్మీడియట్ కాకుండా ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సెస్ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే వీళ్ళు ఓన్లీ టెక్నాలజీ కోర్సెస్ చేయడానికి మాత్రమే ఎలిజిబుల్. మీరు ఫార్మసీ కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. అంటే మీరు బీ ఫార్మసీ ఫార్మ్డీ చేయాలి అంటే మీరు ఎలిజిబుల్ కాదనమాట. ఇన్ కేస్ మీరు పెట్టినా కూడా వెబ్ ఆప్షన్స్ వీళ్ళైతే కన్సిడర్ చేయరు అని చెప్పేసి ఇక్కడ చేశారనమాట. అంటే మీరు ఫార్మసీ చేయాలంటే మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలా మొత్తానికి బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండేలాగా అయితే చూసుకోండి. మీరు ఈ 3 సబ్జెక్టులు లేకుండా ఫార్మసీకి పెట్టారంటే మీరు ఎలిజిబుల్ కాదని అక్కడ అర్థం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా కూడా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు వెళ్ళి మీ డౌట్స్ ఏ ఉన్నా కూడా వాళ్ళతో అయితే మీరు అడిగి డిస్కస్ చేసి తెలుసుకోవచ్చు. ఒకటి వచ్చేసి
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ పెన్ సర్కిల్ విజయవాడ. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఈ కాలేజీలోనే మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ. నెక్స్ట్ వచ్చేసి ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు. నెక్స్ట్ వచ్చేసి డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరాపురం నెల్లూరు, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. మీరైతే ఇక్కడికి వెళ్ళైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. The qualified eligible candidates AP 2025 BPC stream desires for seeking admission into technology and pharmacy courses are informed that the final phase process పేమెంట్ 25th నుండి 29th వరకు అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. యూజర్ మాన్యువల్. Who have participated in first counseling are informed to exercise their options are first to leftover seats now available and consequential vehicles the arising the process of allotment additional seats available new colleges or courses if from any helpline center internet facility. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళైతే డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్లో కూడా మీరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏంటని చెప్పేసి ఇక్కడ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫేజ్ ఇవన్నీ వచ్చేసి కూడా 25th 26th ఉంటుంది అన్నమాట అక్టోబర్. నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ 26th 27th అక్టోబర్. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 26th 28 అలాగే వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ ఉంటే 29, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 31, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ వచ్చేసి 31 నుండి 3 వరకు అయితే ఉంటుంది. అటెండింగ్ క్లాస్ 31 నుండి ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే కన్సిడర్ చేయరు. మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ ఫ్రెష్గా మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, మీకు ఆ కోర్స్ నచ్చలేదు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క ఆప్షన్ కూడా. అందుకని ఫస్ట్ ఫేజ్లో అయినా సెకండ్ ఫేజ్లో అయినా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే మీరు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ర్యాంక్ ఎక్కువగా వచ్చి మీ మార్క్స్కి మీ ర్యాంక్కి సీట్ ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్టుంది అని అనిపించినప్పుడు మీరైతే మ్యాక్సిమం కాలేజెస్ పెట్టండి. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే ఏ కాలేజ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేశారు. అలా లేదనుకుంటే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, కెరీర్ ఇన్ఫినిట్ అని. లాస్ట్ ఇయర్ 2024లో ఎంత ఉంది, ఏ కాలేజీ కట్ ఆఫ్, ఏ కేటగిరీకి ఏ కోర్స్కి ఎంత ఉందని చెప్పేసి. అలాగే ఈ పీడిఎఫ్ని కూడా నేనైతే నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ ఏమైనా ఉంటే స్టోరీస్లో నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇంకోటి, దెర్ ఈస్ నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ certificates candidates in revised first and final phase already special category certification has been completed.
ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిందని చెప్పేసి అన్నాడు. అయితే నెక్స్ట్ వీడియోస్ ఇంకేదైనా అప్డేట్స్ మిస్ అవుతుందంటే మన పేజ్ అయితే తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.